హరితమే తెలంగాణ ఇంధనమట. రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతోనే. 2034 నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్. కోర్ అర్బన్ నుంచి పరిశ్రమల తరలింపు. నగరమంతటా కాలుష్య నివారణకు చర్యలు. ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ముఖ్యమంత్రిది ఏడా దేన్ని బేస్ చేసుకొని దేని ఆధారంగా లేకపోతే దేని మీదనైతే మీటింగ్ పెడతారో ఆడ స్పీచ్ దంచి అద్భుతంగా మాట్లాడి వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అక్కడ ఆ గ్రీన్ ఎనర్జీ మీద కాలుష్యం మీద ఒక డిబేట్ జరుగుతున్నది, మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో హరితమే తెలంగాణ ఇంధనం అట. 2030 నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్ అట. కోర్ అర్బన్ ఏరియా నుంచి పరిశ్రమలన్నీ తరలిస్తారట. ఇప్పుడు మీరు కాలుష్యాన్ని నివారించడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి చెప్పండి? హైదరాబాద్లో ఏంది మీరు తీసుకుంటున్న ఒక్క యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి. కాలుష్యం ఇంకా పెంచేలాగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి మీరు తీసుకుంటున్న నివారణ ఏంది? చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా తీసుకొచ్చారు. ఏం చేసినారు? ఎన్ని చెరువులను పునరుద్ధరించారు? మాటలకే పరిమితమైంది కదా. చివరికి మాటలకు పరిమితమై డీల్స్ చేసుకునేదాకా పోయింది అది వాతావరణం. మీరు ఆ హైడ్రాని తీసుకొచ్చి అక్కడ ఆయన బాగుపడుతున్నాడు, ఇక్కడ మీరు బాగుపడుతున్నారు. ప్రజలకు ఏం ఒరిగింది? మళ్ళీ దాన్ని గొప్పగా చెప్పుకొని మళ్ళీ ఫ్యూచర్ రాజకీయాల కోసం ఆయన హైడ్రా కమిషనర్ దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంత చాలా గొప్ప పని చేస్తున్నాను, ఒక ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేసి రీల్స్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా తయారైంది ఆయన, ఒక యూట్యూబర్ లాగా. చివరికి అంతకు మించి ఏమన్నా చేసిరా ఈ పొల్యూషన్ విషయంలో? పరిశ్రమలు తరలిస్తామన్నారు. ఇంకా 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 ప్రజల మధ్యలో, ప్రజల నివాసాల మధ్యలో ఎన్నో చెత్త కంపెనీలకి మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇథనాల్ కంపెనీకి మొన్న పర్మిషన్ ఇచ్చారు కదా రీసెంట్గా. 29 ఇథనాల్ కంపెనీలకి మీరు పోయిన గవర్నమెంట్ హయాంలో అనుమతులు వచ్చి రెడీగా ఉన్నాయి పెట్టడానికి. మీ గవర్నమెంట్ హయాంలో పెద్ద ధనవాడలో పెద్ద యుద్ధమే జరిగాయి, గద్వాల్లో. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 2034 నాటికి నెట్ జీరో నగరంగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో క్యూర్ రాబోయే 5 ఏళ్లలో పరిశ్రమలు ఉండబోవు. హరిత ఇంధనం అంటే గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకం. తెలంగాణలో దానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్ వంటి వాటివి వాతావరణ ఎమర్జెన్సీగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్లో వాతావరణ ప్రమాదాలను తగ్గిస్తూ సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్గా తయారు చేస్తున్నామని వివరించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టబోతున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతున్నది. ఇప్పుడు మీరు 4th సిటీ అని కడుతున్నారు. మరి ఆ 4th సిటీలో పేరుతో మీరు చేస్తున్న విధ్వంసం ఏంటంటే చెప్పండి. మీరు జిహెచ్ఎంసీని 150 నుంచి 300 డివిజన్లు చేస్తున్నారు. మీరేమన్నా అంటే పట్టణాభివృద్ధి, డెవలప్మెంట్ అని దాని గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ 4th ఈ టోటల్ జిహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రీన్ జోన్, గ్రీన్ ఏరియా కోసం మరి మీ ప్రయత్నాలు ఏంది? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? మీరు పట్టణాభివృద్ధి వల్ల అగ్రికల్చర్ పోతుంది, చెట్లు పోతాయి, ఏమనంటే డెవలప్మెంట్ అంటారు. మరి అది ఎక్కడికి దారి తీస్తుంది? చివరికి పోయిన గవర్నమెంట్లో ఉన్నాయని ఏకంగా 111 జీవోని ఎత్తేయాలి, మొత్తం రియల్ ఎస్టేట్ చేయాలని విధ్వంసం చేస్తున్నారు అక్కడ. ఇక మరి హైదరాబాద్ ఎక్కడిది? మీ మాటలకి చేతలకి ప్రభుత్వంలో ఉన్న నాయకుల చేసేదానికి మన సంబంధం ఉందా? మీరు రాసిపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ప్రతి పార్టీ మేనిఫెస్టోల్లో పర్యావరణం గురించి ఒక పేజీ ఉంటుంది. ఇది జరగబోతున్నది. ఇప్పుడు మనకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉన్నాడు, ఇంకొక 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉండొచ్చు, మనం ఇంకొక 30-40 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మన భవిష్యత్ తరాల సంగతి ఏంది? అసలు అది ఆలోచనే లేదు అసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవన్ని బాగా చూసుకొని బాగా తిరుగుతున్నాడు, ఆయన భవిష్యత్ కోసం పనిచేస్తున్నాడు. మరి రేపు ఆ మనవడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఆయన మనవడని ఎందుకు అంటున్నా, రేపు మన పిల్లల పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. వాళ్ళకి కనీసం పీల్చడానికి గాలి కూడా లేకుండా చేస్తున్నాం మనం. మరి ఇది పాలకులకు ఎందుకు అర్థమవుతలేదు? ఈ సమాజంలో మన పిల్లలు కూడా, మన పిల్లలు కూడా మన బతకాలా, మరి వాళ్ళకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నాం కదా అని ఎందుకు పాలకులకు అనిపిస్తలేదు? వాళ్ళకి మెదడు పనిచేస్తలేదు, ఎందుకంటే అధికారం ఉంది కదా. ఏం చేసిరు చెప్పండి? 2.5 సంవత్సరాలు మీరు పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం ఏమైనా చేసిరా?
డెవలప్మెంట్ పేరుతో మొత్తం పట్టణాభివృద్ధి అని మొత్తం ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దామగుండంలో ఏదో రక్షణ రంగం అని ఇంకోటి అని లక్షలాది చెట్లు నరికి పడేసినారు. అంతకుముందు ఆయన రోడ్డు వేసిన వాళ్ళకెళ్ళి ఇంకేముంది, ఇంకేమన్నా ఉందా? రేపు మేనిఫెస్టోలలో పెడతారు, ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్సిజన్ పార్క్ కట్టిస్తాం. జనాలు కూడా చివరికి గాలి లేదర నాయన, నీళ్ళు ఎవరు నాయన, మొత్తం పొల్యూషన్ ఉందిరా నాయన, ఎట్లా దీని నుంచి బయటపడేయాలి? ఇప్పుడు అదే చర్చ రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని సంవత్సరాలు ఆగండి, 5 ఏళ్ళ 10 ఏళ్ళ మనం ఇట్లనే నాశనం చేసుకుంటూ వెళ్తే ఈ ప్రకృతిని భవిష్యత్తులో రాబోయేది అతిపెద్ద ప్రమాదం పర్యావరణమే.